హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిప్లొమా గీక్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న టీఎస్ ఈసెట్ 2024 ఎగ్జామినేషన్ అనేది చాలా దగ్గరకు వచ్చేసింది. నియర్లీ ఇంకో 1 వీక్లో మనకి ఎగ్జామినేషన్ ఉండబోతుంది. సో ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. లైక్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, ఎగ్జామినేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది, అండ్ ఎగ్జామినేషన్ సెంటర్లో ప్రాసెస్ అనేది ఎలా ఉండబోతుంది, అండ్ సిబిటీ ఎగ్జామినేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ యూస్ఫుల్ టిప్స్ అన్నిటిని నేను మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేయబోతున్నాను. ఎవ్రీథింగ్ కవర్ చేసేద్దాం ఈ వీడియోలో. మీరు ఈ వీడియో చూస్తే కన్ఫామ్గా హోల్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనేది క్లియర్గా మీకు అర్థమైపోతుంది. సో మీకు ఎగ్జామ్ బిఫోర్ ఎలాంటి టెన్షన్ ఉండకూడదు అనేది ఒక మెయిన్ ఎజెండాగా పెట్టుకొని మేము ఈ వీడియో చేయడం జరుగుతుంది. అండ్ మనకు ఆల్రెడీ అప్లికేషన్స్ ప్రాసెస్తో స్టార్ట్ చేసినట్టయితే అప్లికేషన్ని కరెక్షన్ చేసుకునే ప్రాసెస్ వరకు కంప్లీట్గా అన్నీ ఫినిష్ అయిపోయానమాట. అండ్ ఇప్పుడు మనకు ఉన్న ఓన్లీ థింగ్ ఏంటంటే హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవడం అనమాట. అండ్ అది కూడా మనకు May 1 అంటే వెనస్డే నుండి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడం స్టార్ట్ అవబోతుంది. అండ్ మీరు హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీరు ఒక జిరాక్స్ కాపీస్ని కూడా తీసుకోవడానికి ట్రై చేయండి ఫర్ సేఫ్టీ పర్పస్ అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకున్న తర్వాత సో దాని లాస్ట్ ఎండింగ్లో చూసుకున్నట్టయితే మీకు గెస్టెడ్ ఆర్ ప్రిన్సిపల్ సైన్ ఒక బాక్స్ ఉంటుంది. సో ఆ గెస్టెడ్ ఆర్ ప్రిన్సిపల్ సైన్ ఉన్న బాక్స్లో మీరు అక్కడ ఏం చేస్తారంటే మీ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని పేస్ట్ చేసిన తర్వాత మీరు అక్కడ ఏ కాలేజీలో అయితే డిప్లొమా చేశారో ఆ ప్రిన్సిపల్ సైన్ని మీరు అక్కడ చేపిస్తే సరిపోతుందన్నమాట. ఇన్ కేస్ మీకు ప్రిన్సిపల్ అవైలబుల్ లేకపోతే మీకు దగ్గరలో ఉన్న గెస్టెడ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ గెస్టెడ్ ఆఫీసర్తో కూడా మీరు సైన్ చేస్తే అది అప్లికేబుల్ అవుతుందన్నమాట. అది కూడా యాక్సెప్టెడ్ అనమాట. సో ఆ బాక్స్ రైట్ సైడ్లో చూసుకున్న తర్వాత సో ఈ గెస్టెడ్ ఆఫీసర్ సైన్ ఏదైతే ఉందో ఆ గెస్టెడ్ ఆఫీసర్ సైన్ బాక్స్ రైట్ సైడ్లో చూసినట్టయితే అక్కడ స్టూడెంట్ సిగ్నేచర్ అని ఒక బాక్స్ ఉంటుంది. సో అది ఇప్పుడు మీరు చేయకూడదు అనమాట. మీరు ఎగ్జామినేషన్కి ఎప్పుడైతే ఎంటర్ అవుతారో ఆ ఎగ్జామినేషన్ హాల్లో మీరు అక్కడ మీ స్టూడెంట్ సిగ్నేచర్ సైన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఫిక్స్ చేసి అక్కడ మీ గెస్టెడ్ సైన్ ఆర్ ప్రిన్సిపల్ సైన్ని చేపిస్తే సరిపోతుందన్నమాట. సో ఇంకా ఎవరైతే ఈ ప్రాసెస్ని ఇంకా కంప్లీట్ చేయలేదో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈసెట్ ఎగ్జామినేషన్కి ఎగ్జామ్ రోజు ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాల్సి ఉంటుంది అనే డౌట్ చాలామంది స్టూడెంట్స్కి ఉంటుంది. అండ్ అందులోంచి మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈసెట్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ జిరాక్స్. అండ్ దాంతోపాటు నెక్స్ట్ ఈసెట్ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఆర్ అప్లికేషన్ ఫామ్ విత్ ప్రిన్సిపల్ ఆర్ గెస్టెడ్ సైన్ చేసిన ఫామ్ ఏదైతే ఉందో దాన్ని కూడా క్యారీ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఏదైనా ఒక గవర్నమెంట్ ప్రూఫ్ ఉండాల్సి ఉంటుంది. లైక్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఆర్ పాన్ కార్డ్. ఇది ఎందుకోసం అంటే జస్ట్ వాళ్ళు డీటెయిల్స్ని వెరిఫై చేసుకోవడం కోసం మాత్రమే. వైల్ ఎంటరింగ్ ఎగ్జామినేషన్ హాల్కి ఎంటర్ అయ్యే ముందు వాళ్ళు మీ డీటెయిల్స్ని వెరిఫై చేసుకోవడం కోసం మాత్రమే ఈ ఒరిజినల్ ఆధార్ కార్డ్ ప్రూఫ్ ఆర్ పాన్ కార్డ్ ప్రూఫ్ అనేది మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఏదైతే ఉందో అవి కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అనేవి మీకు అవసరం ఉండకపోవచ్చు, కాకపోతే ఫర్ సేఫ్టీ పర్పస్ మీరు తీసుకెళ్ళడం చాలా మంచిదన్నమాట. అండ్ ఇఫ్ ఒకవేళ మీరు ఎస్సీ ఆర్ ఎస్టీ కేటగిరీ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఫైనల్లీ బ్లూ ఆర్ బ్లాక్ పెన్స్ ఉంచుకుంటే మీకు ఎంతగానో హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫర్ రఫ్ వర్క్ ఆర్ సిగ్నేచర్స్ కోసం అవసరం ఉంటుంది కాబట్టి సో ఒక బ్లూ పెన్ ఆర్ బ్లాక్ పెన్ని క్యారీ చేయడం ఎంతగానో ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఇప్పుడు చేసిన లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ థింగ్స్ ఉంటే సరిపోతుంది మీకు ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వడానికి. అండ్ మీరు ఈసెట్ ఎగ్జామినేషన్ గ్రూప్స్లో జాయిన్ అయి ఉంటారు కాబట్టి సో మేము మళ్ళీ ఎగ్జామ్కి 1 డే బిఫోర్ చెక్ లిస్ట్ అనేది మన గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాం. సో అప్పుడు మీరు కన్ఫామ్గా వెరిఫై చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. సో మనకి ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 12 noon వరకు కాబట్టి మీకు హాల్ టికెట్ రిలీజ్ అయ్యాక సెంటర్స్ అనేది తెలుస్తుంది. ఈజీగా మీకు సెంటర్స్ అనేది హాల్ టికెట్ రిలీజ్ అయిన వెంటనే మీకు తెలుస్తుంది కాబట్టి మీకు దగ్గరలో ఉన్న ప్లేసెస్ అయినట్టయితే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినట్టయితే మీరు ఈజీగా వితిన్ టైంలో మీరు రీచ్ అయిపోవచ్చు. ఒకవేళ మీకు అలర్ట్ అయిన సెంటర్ ఏదైతే ఉందో మీరు అది ఫార్ అవే ఉన్నట్టయితే మీరు కన్ఫామ్గా 1 డే బిఫోర్ అక్కడికి వెళ్ళడానికి ట్రై చేయండి. మీరు ఆల్రెడీ దగ్గరలోనే పెట్టుకొని ఉంటారు, సో నో ప్రాబ్లం అనమాట. సో మీకు ఎగ్జామ్ 9కి కాబట్టి మనకి 7:30 నుండి ఎగ్జామినేషన్ సెంటర్లోకి అలో చేయడం స్టార్ట్ చేస్తారు. సో అట్లీస్ట్ 1 hour బిఫోర్ ఎగ్జామ్ ఉండడానికి మీరు ట్రై చేయండి ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర. కాబట్టి ఇలా చేసినట్టయితే మీకు లాస్ట్ మినిట్ టెన్షన్ అనేది ఏమాత్రం ఉండదన్నమాట. అండ్ మీరు ఎగ్జామ్ సెంటర్ వెళ్ళగానే అక్కడ మీకు గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ చెక్ చేస్తారు. అండ్ హాల్ టికెట్ని కూడా వాళ్ళు వెరిఫై చేస్తారు. అండ్ మీకు ఏ కంప్యూటర్ ట్యాబ్ని అలర్ట్ చేయాలనేది కూడా వాళ్ళే గైడ్ చేస్తారు. అండ్ లోపలికి వెళ్ళాక మీ అప్లికేషన్ ఫామ్ని వెరిఫై చేస్తారు. దెన్ మీ ఫోటో అండ్ ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకుంటారు. ఆర్ మీ ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, మీ సిగ్నేచర్ కావచ్చు, ఏదైనా ఒకటి మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు ఒక కంప్యూటర్ క్యాబిన్ అలర్ట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు చెప్పిన కంప్యూటర్ సీరియల్ నెంబర్కి వెళ్ళి మీరు కూర్చోవాల్సి ఉంటుంది. సో మీరు అక్కడ స్క్రీన్లో చూసుకున్నట్టయితే మీ ఫోటో అండ్ మీ డీటెయిల్స్ ఏవైతే మీరు అప్లికేషన్ ఫామ్లో ప్రొవైడ్ చేశారో మీ డీటెయిల్స్ అన్నింటినీ క్రాస్ వెరిఫై చేసుకోండి. బిఫోర్ మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేసే ముందు మీ బ్రాంచెస్ ఏముందా, మీరు రాస్తున్న ఎగ్జామినేషన్ పేపర్ అది మీ బ్రాంచ్ రిలేటెడ్ ఎగ్జామినేషన్ పేపర్ అనేది
మీరు ఒకసారి కన్ఫామ్గా క్రాస్ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో అనేది కూడా క్లియర్గా మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అక్కడ మీరు పాస్వర్డ్ డీటెయిల్స్ అనేది ఉంటుంది. అది మీకు ఎగ్జామినేషన్ స్టార్ట్ అవ్వడానికి ఒక ఇన్ కేస్ 9కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందంటే సో బిఫోర్ 5 minutes మీకు నోటిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఈ పాస్వర్డ్ అనేది దాదాపు మీ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే అయి ఉండొచ్చు. సో ఎగ్జామినేషన్ పాస్వర్డ్ ఎంటర్ చేయమని వాళ్ళు మీకు పాస్వర్డ్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇన్ కేస్ మీ ఎనీ డీటెయిల్స్ అనేది మీ స్క్రీన్లో మిస్ మ్యాచ్ అయినట్టయితే వెంటనే వాళ్ళకి మీరు ఇన్ఫామ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అన్న. ఆర్ మీరు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాక మీ సిస్టంలో ఏదైనా ఇష్యూ వచ్చినట్టయితే మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అక్కడ ఉన్న ఇన్విజిలేటర్కి ఇన్ఫామ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇంకో ఆల్టర్నేటివ్ సిస్టమ్ని అరేంజ్ చేయడానికి ట్రై చేస్తారు. సో మనకి హోల్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్లో. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ సిలబస్ తెలుసు కాబట్టి ఎగ్జామినేషన్ అనేది టోటల్లీ 4 sectionsగా డివైడ్ అయి ఉంటుంది. అదేంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ రిలేటెడ్ పేపర్. సో టోటల్లీ 200 marks, 200 questions. అండ్ మనకి టైం వచ్చేసి 3 hours అంటే 180 minutes ఉంటుందన్నమాట. సో మీరు టైం వేస్ట్ చేయకుండా నీట్గా ముందే ప్రిపేర్ చేసుకోవాల్సింది ఏంటంటే ఒక క్వశ్చన్ రాకపోతే దానిపైన టైం స్పెండ్ చేయకుండా ఇమీడియట్గా నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అయిపోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి అండ్ మేము మీకు కొన్ని యూస్ఫుల్ టిప్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అలా ఫాలో చేసినట్టయితే మీ టైం సేవ్ అవుతుంది అండ్ మీ పర్ఫార్మెన్స్ కూడా ఎంతో ఎఫెక్టివ్గా ఉండబోతుంది. అండ్ మనకి క్వశ్చన్ ప్యాలెట్ అనేది ఇలా కొన్ని కలర్స్తో ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో ఆ కలర్ ఇండికేషన్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి వైట్ కలర్ ఉంటుంది, దట్ ఈస్ యూ హ్యావ్ నాట్ విజిటెడ్ దిస్ క్వశ్చన్ అని, అంటే మీరు ఆ క్వశ్చన్ ఇంకా విజిట్ చేయలేదు. సెకండ్ వన్ వచ్చేసి రెడ్ కలర్ అన్నమాట. సో ఆ రెడ్ కలర్ ఇండికేషన్ ఏంటంటే యూ హ్యావ్ నాట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్, అంటే మీరు ఆ క్వశ్చన్ని చూశారు కానీ ఏం ఆప్షన్స్ అనేది ఇంకా చూజ్ చేసుకోలేదు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి యూ హ్యావ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ అని ఆప్షన్ ఉంటుంది అనమాట. అండ్ దాని కలర్ ఇండికేషన్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటుంది, అంటే మీరు క్వశ్చన్ని చూశారు అండ్ దానికి ఆన్సర్స్ కూడా ఫైనలైజ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ, అంటే మీరు ఆన్సర్ చేశారు బట్ మీకు ఏదో ఒక డౌట్ ఉండి ఆ ఆన్సర్స్ని మళ్ళీ రివ్యూ చేయడం కోసం మార్క్ ఫర్ రివ్యూగా కన్సిడర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ మనం నోటీస్ చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు నెగిటివ్ మార్కింగ్ ఏం లేదు కాబట్టి మీరు మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అవుట్ ఆఫ్ 200 questions మీరు ప్రతి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది కన్ఫర్మ్గా. సో ఫైనల్గా మనకి ఈ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ప్రతి ఇండివిజువల్ క్వశ్చన్ పైన గ్రీన్ ఇండికేషన్ ఉండేలా చూసుకోండి, ఎందుకంటే మీరు ప్రతి ఒక్క క్వశ్చన్ని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ 5 minutes బిఫోర్ ఎండ్ అయ్యేటప్పుడు మీకు స్క్రీన్లో రైట్ సైడ్ చూస్తున్నట్టయితే ప్రతి ఆన్సర్ మీరు అసలు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశారనేది గ్రీన్ ఇండికేషన్స్తో మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ ఫర్ రివ్యూ ఉన్నట్టయితే టైం సరిపోకపోయినా సరే నో ప్రాబ్లం అన్నమాట, ఎందుకంటే ఆ మార్కెట్ ఫర్ రివ్యూ ఉన్న ఆప్షన్స్ అన్నింటినీ కూడా వాళ్ళు ఎవాల్యుయేషన్కి కన్సిడర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మనకి అప్పుడు చూపించినట్టు సిబిటీ స్క్రీన్ అనేది ఇలా ఉంటుందన్నమాట. అక్కడ మీ నేమ్ అండ్ ఫోటో ఉంటుంది కాబట్టి దాన్ని వెరిఫై చేసుకోండి. అండ్ స్క్రీన్లో హైలైట్ అయిన 2 options ఆన్సర్ దిస్ క్వశ్చన్ అండ్ మార్కెట్ ఫర్ రివ్యూ, ఈ 2 types ఆఫ్ ఆప్షన్స్ని ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మార్కెట్ ఫర్ రివ్యూ అండ్ కంప్లీట్లీ ఆన్సర్డ్ గ్రీన్ కలర్లో ఉన్న రెండింటిని కూడా వాళ్ళు ఎవాల్యుయేషన్కి కన్సిడర్ చేయడం జరుగుతుంది. లైక్ ఇలా చేసినట్టయితే సో మీరు ఇలా చేయండి, ఏంటంటే తెలిసిన ఆన్సర్స్ అన్నింటినీ చూస్ చేసుకోండి అండ్ డౌట్ ఉన్న ఆన్సర్స్ అన్నింటినీ మార్క్ ఫర్ రివ్యూగా పెట్టేయండి. సో అలా చేసినట్టయితే లాస్ట్ ½ an hour ముందు ఆ మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టిన క్వశ్చన్స్ అన్నింటినీ మీరు మళ్ళీ ఫాస్ట్గా ఒకసారి రివ్యూ చేసి ఫైనలైజ్ చేసుకొని మీ ఆన్సర్స్ని ఫైనలైజ్ చేసుకున్నట్టయితే అప్పుడు మీ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అండ్ మీకు ఎంతగానో టైం మేనేజ్మెంట్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ యూస్ఫుల్ టిప్ ఏంటి అంటే మీకు రైట్ సైడ్ టాప్ స్క్రీన్లో క్వశ్చన్ పేపర్ అని ఉంటుంది. సో ఫస్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాక అది క్లిక్ చేసి టోటల్ క్వశ్చన్ పేపర్ని ఫాస్ట్గా చూడండి. లైక్ ఎలా చూస్తారంటే ఆ క్వశ్చన్ పేపర్ని ఫాస్ట్గా చూసి మీరు అనలైజ్ చేసేసి మీరు ఏ క్వశ్చన్ పేపర్ అంటే అవుట్ ఆఫ్ 4 parts మీరు ఏ క్వశ్చన్ పేపర్ని మీరు ముందు అటెంప్ట్ చేయగలుగుతారనేది మీకు కాన్ఫిడెన్స్ అనేది రావడం జరుగుతుంది. సో లైక్ ఈ క్వశ్చన్స్కి నాకు ఆన్సర్ తెలుసు అని మీకు అలా తెలుస్తుంది కాబట్టి సో అలా అవేర్నెస్తో అవుట్ ఆఫ్ 4 parts నుంచి మీకు ఫస్ట్ ఈజీగా ఉన్న క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేయండి. సో లేదని అలా కాకుండా అలా ఏం అనలైజేషన్ చేయకుండా డైరెక్ట్ ఫస్ట్ క్వశ్చన్ పేపర్ నుంచి స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ క్వశ్చన్ మీరు స్టార్ట్ చేసినట్టయితే మీకు రాని క్వశ్చన్స్ ఏదైతే ఉంటాయో సో ఆ క్వశ్చన్ దగ్గర మీరు వన్స్ స్ట్రక్ అయినట్టయితే అక్కడనే మీ కాన్ఫిడెన్స్ అనేది డౌన్ అయిపోతుంది అండ్ మీరు ముందుకు ఫార్వర్డ్ అవ్వలేకపోతారు. సో పేపర్ మొత్తం ఫాస్ట్గా ఒకసారి చూసుకొని అండ్ మీకు ఏ సెక్షన్ అయితే ఎక్కువగా ఆన్సర్ తెలుసో ఆ సెక్షన్నే మీరు ఆ ట్యాబ్ని మీరు ఫస్ట్ క్లిక్ చేసి ఎగ్జామినేషన్ స్టార్ట్ చేయండి. లైక్ మీకు మ్యాథ్స్ ఫియర్ ఉందనుకుంటే మీరు కోర్ సబ్జెక్ట్ ఆర్ లేదా ఫిజిక్స్ సెక్షన్ని మీరు స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. లైక్ మీరు ప్రిపేర్ కానీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో మీకు ఫియర్ ఉన్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది లాస్ట్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇలా చేసుకున్నట్టయితే మీరు లాస్ట్ వరకు కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు. సో ఇది ఎగ్జామ్లో ఫాలో అయితే
మీకు ఎలాంటి టెన్షన్ అనేది ఉండదన్నమాట. నేను మీకు బిఫోర్ ఎగ్జామినేషన్కి ఫాలో అయ్యే కొన్ని టిప్స్ చెప్తాను. అవి ఏంటంటే మీరు లాస్ట్ 1 వీక్ నుండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూడడానికి ట్రై చేయండి. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్తో పాటు షార్ట్ నోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రివైజ్ చేయండి. ఇఫ్ పాసిబుల్ మాక్ టెస్ట్ కూడా కన్ఫామ్గా రాయండి. సో లాస్ట్ 1 వీక్ ముందు న్యూ సబ్జెక్ట్ కానీ న్యూ చాప్టర్ కానీ స్టార్ట్ చేసే బదులు ఇలాంటి టిప్స్ ఫాలో అయినట్టయితే మీ ప్రిపరేషన్ ఎంతగానో ఇంక్రీజ్ అవుతుంది అండ్ మీ పర్ఫార్మెన్స్ కూడా ఎంతగానో ఇంప్రూవ్ అవుతుంది కన్ఫామ్గా. అండ్ నెక్స్ట్ మేము కొన్ని ఇంపార్టెంట్ ట్రిక్స్ చెప్దాం అనుకుంటున్నాం. అండ్ ఈ ట్రిక్స్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ నోట్ ఉంది. అదేంటంటే ఈ ట్రిక్స్ మేము రికమెండ్ చేయము యాక్చువల్లీ, బట్ చాలా మెంబర్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్లీస్ట్ క్వాలిఫై అయితే చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళ కోసం మాత్రమే ఈ ట్రిక్స్ అన్నమాట. అండ్ లీస్ట్ కేసెస్లో వాళ్ళ స్కోరింగ్ ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళ కోసమే ఈ ట్రిక్స్ అన్నమాట. అండ్ మ్యాక్సిమం ఈ ట్రిక్స్ ప్రిపరేషన్ ఎవరైతే అయ్యారో వాళ్ళు ఫాలో అవ్వడానికి లేదు. సో జస్ట్ వాళ్ళ అవేర్నెస్ కోసం మాత్రమే మేము ఈ ట్రిక్స్ చెప్తున్నాం. సో మీరు ప్రిపరేషన్ అయ్యేటైతే కన్ఫర్మ్గా మీ ప్రిపరేషన్ పైనే డిపెండ్ అవ్వండి. కాకపోతే ఈ ట్రిక్స్ మాత్రం జస్ట్ మీరు ఎవరైతే క్వాలిఫై అవ్వడానికి చాలా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసం మాత్రమే ఈ ట్రిక్స్ అన్నమాట. సో ఈ ట్రిక్స్ని మనం కేటగరైజ్ చేసినట్టయితే అందులో ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే మీకు అన్ని ఆప్షన్స్లో పాజిటివ్ ఉండి ఒక ఆప్షన్ నెగిటివ్ ఉన్నట్టయితే ఆ ఆప్షన్ రైట్ అవ్వడానికి ప్రాబబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే మీకు ఏ క్వశ్చన్ అయినా రిలేటెడ్ ఐడియా లేదు, బట్ మీకు ఆప్షన్స్ లైక్ ఆల్ ఆఫ్ ది ఎబో అని ఉన్నట్టయితే అందులో కన్ఫామ్గా ఆల్ ఆఫ్ ది ఎబోనే కన్ఫామ్గా ఆన్సర్ అయి ఉంటుంది. సో మీకు ఆ క్వశ్చన్ గురించి ఏమాత్రం ఐడియా లేకపోయినా సరే అందులో మీకు ఆప్షన్ అనేది ఆల్ ఆఫ్ ది ఎబో ఉన్నట్టయితే కన్ఫామ్గా దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే సేమ్ లైక్ సెకండ్ టైప్ అనమాట. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్ ఆఫ్ ది ఎబో బదులు నన్ ఆఫ్ ది ఎబో అని ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ నన్ ఆఫ్ ది ఎబోనే ఆప్షన్ కరెక్ట్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఏదైనా ప్రాబ్లమేటిక్ ఆన్సర్లో అన్ని పాజిటివ్ ఉండి ఏదైనా ఒక ఆన్సర్లో డెసిమల్లో ఉన్నట్టయితే లైక్ 37.5 అలా ఉన్నట్టయితే ఆ ఆప్షన్ చూస్ చేసుకోవడం చాలా బెటర్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే మ్యాక్సిమం ఆ ఆప్షనే కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే మీకు 3 ఆప్షన్స్ ఇచ్చి ఇంకా ఒక ఆప్షన్లో బోత్ ఏ అండ్ బి ఆర్ బోత్ సి అండ్ డి అని ఉన్నట్టయితే అలా ఉన్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో బోత్ ఏ అండ్ బి కావచ్చు సి అండ్ డి కావచ్చు ఆ ఆప్షన్ని చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మ్యాక్సిమం అదే కరెక్ట్ ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ సిక్స్త్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే మ్యాచ్ ద ఫాలోయింగ్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు 2020 ఇయర్లో చాలా రావడం జరిగింది. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అట్లీస్ట్ మీకు ఒక 2 ఆప్షన్స్కి మ్యాచ్ తెలిసినట్టయితే రిమైనింగ్వి గెస్ చేసి మీరు మ్యాచ్ ద ఫాలోయింగ్ని వర్కౌట్ చేయగలుగుతారు. సో మ్యాక్సిమం అట్లీస్ట్ 2 మ్యాచ్ ద ఫాలోయింగ్ని కరెక్ట్గా గెస్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో అన్నీ సిమిలర్గా ఉంటాయి ఆప్షన్స్. అండ్ మీకు ఒక 2 ఆప్షన్స్ తెలిసినా సరే రిమైనింగ్వి ఆటోమేటిక్గా మీకు గెస్ చేయగలుగుతారు. సో ఫస్ట్ ఒక 2 ఆప్షన్స్ని మీరు కరెక్ట్గా మ్యాచ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇలా 6 టైప్స్ ఆఫ్ ట్రిక్స్ని మేము మెన్షన్ చేసాం. ఇలా ఫాలో అవ్వండి. అండ్ మేము మళ్ళీ రిపీట్ చేస్తున్నాం, ఇది ప్రిపేర్ అయిన వాళ్ళకి మాత్రం కాదు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ క్వశ్చన్ 100% ఐడియా లేదనుకున్నప్పుడు మాత్రమే ఈ మెథడ్ని ఫాలో అవ్వమని మేము రికమెండ్ చేస్తున్నాం. సో నెగిటివ్ మార్క్ లేవు కాబట్టి స్కోర్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇలాంటి ట్రిక్స్ ఫాలో అయినట్టయితే. అండ్ నెక్స్ట్ మీకు ఎగ్జామ్ డే రోజు మెయిన్లీ ఫాలో కావాల్సిన టిప్స్ ఏంటంటే అసలు ప్యానికే అవ్వాల్సిన పని లేదండి మీరు. ఎందుకంటే మీరు అసలు భయపడాల్సిన అవసరమే లేదు. లైక్ ఎగ్జామ్ టఫ్ ఉంటుందా అండ్ మీకు ప్రొవైడ్ చేసిన టైం అనేది సరిపోతుందా లేదా, అండ్ మీరు వితిన్ టైంలో ఎగ్జామినేషన్ హాల్కి రీచ్ అవుతారా లేదా అని ఇలాంటి టెన్షన్తో ఇలాంటి మైండ్ సెట్తో మీరు ఎగ్జామినేషన్కి మాత్రం ఎంటర్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ అన్నీ క్లియర్గా గైడ్ చేసాం. సో అది ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కాన్స్టెంట్లీ యూ మస్ట్ స్టే మోటివేటెడ్ అంతే అన్నమాట. అండ్ లైక్ మీరు చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యి లాస్ట్ 1 ఇయర్గా మీరు ఈసెట్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతూ అలాంటి ప్రిపరేషన్ మొత్తాన్ని ఒక సింగిల్ డే ఫర్ ఏ రీజన్ ఆఫ్ టెన్షన్ మీ కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయి మీ ఆ ఎగ్జామినేషన్ లూజ్ అయినట్టయితే మీ పర్ఫార్మెన్స్ కరెక్ట్గా చేయలేకపోయినట్టయితే మీరు అన్ని రోజులు ఇచ్చిన ప్రిపరేషన్కి అసలు ఏమాత్రం మీనింగ్ ఉండదన్నమాట. సో మేక్ ష్యూర్ టు బీ కాన్ఫిడెంట్. అండ్ నెక్స్ట్ మ్యాక్సిమం అవాయిడ్ గెస్ వర్క్ అన్నమాట. లైక్ ఏదైనా ఒక క్వశ్చన్ చూసి క్లారిటీ రాకముందే ఆన్సర్ చూజ్ చేయకండి. అదే కరెక్ట్ అవ్వచ్చు అని ఒక గెస్ చేసి మీరు ఆన్సర్ పెడతారు కదా, అలాంటి పని మాత్రం అస్సలు చేయొద్దు. సో అలాంటి గెస్ వర్క్ మాత్రం చేసే ఆప్షన్ అనేది మీరు ఎప్పుడు తీసుకోకూడదు. అండ్ నెక్స్ట్ టిప్ ఏంటంటే సో డోంట్ టచ్ హార్డ్ సబ్జెక్ట్ ఫస్ట్ అనమాట. ఆర్ అన్ప్రిపేర్డ్ సబ్జెక్ట్ ఏవైతే ఉన్నాయో దాటిని మీరు ఫస్ట్ ఆప్షన్గా
స్టార్ట్ చేయొద్దు. కన్ఫామ్గా ఎప్పుడు కూడా మీరు ప్రిపేర్ అవ్వని సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ప్రియారిటీగా స్టార్ట్ చేయొద్దు. అంటే మీకు ఏ సబ్జెక్ట్లో ఎక్కువ ప్రిపేర్ అయ్యారో ఆ సబ్జెక్ట్ని మాత్రమే ఫస్ట్ చూస్ చేసుకోండి అండ్ అందులోనే ఆప్షన్స్ పెట్టండి. అండ్ ఫైనల్ రివ్యూ యువర్ ఆన్సర్స్. అండ్ మీకు ఎలాగో ఎగ్జామ్ టైమర్ ఉంది కాబట్టి స్క్రీన్లో, సో లాస్ట్ 20 to 30 minutes ముందు మీ కంప్లీట్ ఆన్సర్స్ని మళ్ళీ ఒకసారి ఫాస్ట్గా చూసుకోండి అండ్ కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఒకసారి అన్ని ఆప్షన్స్ పెట్టారా లేదనేది ఒకసారి వెరిఫై చేసుకోండి. అండ్ మార్కెట్ ఫర్ రివ్యూ ఉన్న ఆన్సర్స్ అన్నిటినీ కూడా ఫైనలైజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ సో ఇది ప్రాసెస్ అన్నమాట. అండ్ నెక్స్ట్ మన డిప్లొమా గీక్స్ నుండి నెక్స్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మీరు ఆఫ్టర్ రీసెట్ ఎగ్జామినేషన్ మీకు చాలా ప్రాసెస్ ఉంటుంది. లైక్ కీ పేపర్స్ కావచ్చు, కీ ఆబ్జెక్షన్ కావచ్చు, అండ్ ఈసెట్ రిజల్ట్ అండ్ నెక్స్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అండ్ వెబ్ ఆప్షన్స్ మేము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు గైడ్ చేస్తాం. సో డోంట్ వరీ. అండ్ మేము రీసెంట్గా కాలేజ్ ప్రిడిక్టర్ అండ్ కాలేజ్ ఇన్ఫర్మేషన్ సర్చ్ టూల్ కూడా డిజైన్ చేయడం జరిగింది. సో అది చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. కన్ఫర్మ్గా నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. సో మీరు ఏం చేయాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూశాక మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఉన్న గ్రూప్ లింక్స్ ఉంటాయి కాబట్టి ఆ గ్రూప్స్ లింక్స్లో త్రూ కావచ్చు, లేదంటే మీ సోషల్ మీడియా పేజెస్ కావచ్చు, ఎలాగైనా సరే మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఐదర్ గ్రూప్స్ లింక్స్లో జాయిన్ కండి లేదా సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ మేము మీకు మిస్ అవ్వకుండా ప్రొవైడ్ చేస్తాం. అండ్ మ్యాక్సిమం మీకు ఇన్ఫర్మేషన్ని వెబ్సైట్ ఆర్టికల్లో షేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్ కేస్ వీడియోస్ పాసిబుల్ అయితే వీడియోస్ కూడా కన్ఫామ్గా అప్లోడ్ చేస్తున్నాం. అండ్ మేము స్క్రీన్లో చూపిస్తున్నట్టు లిస్ట్ ఆఫ్ రిసోర్సెస్ని ఫ్రీగా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. లైక్ ఈసెట్, ఎంపీసీ, చాప్టర్ వైజ్ కంటెంట్ కావచ్చు, అండ్ మాక్ టెస్ట్ కావచ్చు, అండ్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, అండ్ ప్రీవియస్ పేపర్ కలెక్షన్ కావచ్చు, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ ఇచ్చాం ఫ్రమ్ జనవరి. అండ్ ఇంకా మన సైట్లో యూస్ఫుల్ టూల్స్ లైక్ కౌంట్ అండ్ టైమర్ కావచ్చు, అండ్ టు డూ లిస్ట్ ప్లానర్ కావచ్చు, ఇలాంటి చాలా టైప్స్ ఆఫ్ టూల్స్ మనకు ఇప్పటి వరకు మన పోర్టల్లో మన వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈసెట్ కాలేజ్ సర్చ్ టూల్ అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము మీకు యాడ్ చేయబోతున్నాం. సో అది ఎంతగానో మీకు ఈసెట్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత దాని గురించి కూడా మేము మీకు చెప్పబోతున్నాను. అండ్ నెక్స్ట్ ఈ లిస్ట్ ఆఫ్ రిసోర్సెస్ కూడా లైక్ షార్ట్ నోట్స్ అండ్ రిటర్న్ నోట్స్ బై ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ ఈసెట్ టుడేస్ 10 సిరీస్ అండ్ ప్రీవియస్ ఇయర్లో కౌన్సిలింగ్ గైడెన్స్ ఇచ్చాం. సో ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే చాలా ప్లెంటీ ఆఫ్ రిసోర్సెస్ మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. సో ద ఓన్లీ థింగ్ వీఆర్ రిక్వెస్టింగ్ ఆన్ రిటర్న్ ఏంటంటే మేక్ షూర్ టు పర్ఫామ్ వెల్. మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదండి, జస్ట్ మీ సపోర్ట్, మీ సబ్స్క్రైబ్ అండ్ జస్ట్ ఫాలోవర్స్ ఆన్ సోషల్ మీడియా. మీరే క్లియర్గా చూస్తుంటారు కదా, మన వెబ్సైట్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ ఉంది, స్టార్టింగ్ ఫ్రమ్ అప్డేట్స్ టు ప్రిపరేషన్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు బయట ఆన్లైన్ కోర్సెస్లో చూసుకున్నట్టయితే ఒక్కొక్కరు ఎంత ఫీ కండక్ట్ చేస్తున్నారనేది మీకే అర్థమవుతుంది. బట్ మన మెయిన్ గోల్ వచ్చేసి డిప్లొమా స్టూడెంట్స్కి ఫ్రీ రిసోర్స్ ప్రొవైడ్ చేద్దాం అనేది మన మెయిన్ మోటో కాబట్టి, అండ్ ఇంక్లూడింగ్ గైడెన్స్ ఇవ్వడమే మన మెయిన్ మోటో కాబట్టి ఆ మోటోనే బేస్ చేసుకొని మేము ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసాం. ఆ ప్రాసెస్ని మేము ఇక్కడ వరకు కంటిన్యూ చేయడం జరిగింది. సో మంచి కాలేజ్లో సీట్ వచ్చినట్టయితే మీకు ఆటోమేటికలీ కెరీర్ గ్రోత్ అనేది రావడం జరుగుతుంది. అండ్ కొంతమంది స్టూడెంట్స్కి మంచి కోచింగ్ తీసుకొని మంచి ర్యాంక్ వచ్చి లాస్ట్కి గైడెన్స్ లేకపోవడం వల్ల వాళ్ళు చూస్ చేసుకునే రాంగ్ కాలేజ్ వల్ల వాళ్ళ కెరీర్ మొత్తం ఎంతగానో గ్రాఫ్ డౌన్ అయిపోతుంది. కొంతమంది స్టూడెంట్స్ అయితే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కోచింగ్ వెళ్ళలేకపోతారు. బట్ చాలా నీట్గా ప్రిపేర్ అయ్యి టేకింగ్ హెల్ప్ ఆఫ్ డిప్లొమా బుక్స్ కావచ్చు ఆర్ అదర్ రిసోర్సెస్ కావచ్చు, వాళ్ళు ఎంతో నీట్గా ప్రిపేర్ అయ్యి వాళ్ళు మంచి కాలేజీలో ప్లేస్ అవ్వగలుగుతారు. సో ఇలాంటి కేసెస్లో మన డిప్లొమా గిక్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. లైక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కలెక్షన్ కావచ్చు, ఎంపీసీ నోట్స్ కావచ్చు, అండ్ గైడెన్స్ ద్వారా మేము చాలా కష్టపడి డిజైన్ చేసిన వెబ్సైట్ చూసుకున్నట్టయితే దానికి జరిగిన డొమైన్ కావచ్చు, హోస్టింగ్ ఛార్జెస్ కావచ్చు, ఎవ్రీథింగ్ మేమే బేర్ చేసి మీకోసం ఈ వెబ్సైట్ని డిజైన్ చేయడం జరిగింది. సో మాకు రిటర్న్గా మీరు చేసేది ఏకైక హెల్ప్ ఏంటంటే జస్ట్ సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మన గ్రూప్స్లో జాయిన్ అవ్వండి అండ్ సోషల్ మీడియా పేజెస్ని ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ మీ జూనియర్స్కి కూడా మన ఛానల్ని సజెస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో వాళ్ళకి కూడా ఎంతగానో బెనిఫిట్ అవుతుంది. అండ్ మీరు టెలిగ్రామ్ గ్రూప్స్లో కన్ఫామ్గా జాయిన్ అవ్వండి. సో మీకు ఎగ్జామ్ ప్రాసెస్ అనేది క్లియర్గా తెలుస్తుంది కాబట్టి, సో ఈ ఇయర్ మీరు ఎగ్జామ్ రాస్తారు కాబట్టి కన్ఫామ్గా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ ఇయర్ మీరే మీ జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేస్తానికి ఎంతగానో ఛాన్స్ ఉంటుంది. అండ్ లాస్ట్లీ కన్ఫామ్గా ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో అండ్ లైక్ మీకు డిప్లొమా గిక్స్ వెబ్సైట్ యూజ్ అయిందా లేదా అనేది ఇఫ్ పాసిబుల్ మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నట్టయితే కన్ఫామ్గా మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ యూస్ఫుల్ లింక్ ఈ వీడియోలో మెన్షన్ చేసిన ప్రతి యూస్ఫుల్ లింక్ మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం. కన్ఫామ్గా వీడియో అయిపోయిన తర్వాత వెంటనే లింక్స్ని ఒకసారి విజిట్ చేసి మీకు ఏమైనా సోర్సెస్ ఏమేమి యూజ్ అవుతున్నాయి అనేది ఒకసారి వెరిఫై చేసుకోండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కన్ఫామ్గా కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్.